ఒకవైపున బంగ్లాదేశ్లు భారత్లోకి చొరబడుతుంటే వాళ్ళని పంపిస్తున్నాం. బంగ్లాదేశ్ భారత్కి వ్యతిరేకంగా పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. చివరికి క్రికెట్ జట్టును కూడా పంపడానికి నిరాకరించినటువంటి దేశం. అంత అహంకారపూరితంగా ఉంది. మన దేశం గురించి నిరంతరం నెగిటివ్ వ్యాఖ్యలు చేస్తూ ఉంటుంది. అట్లాంటి బంగ్లాదేశ్కి, భారత్ని నాశనం చేయాలనుకునే బంగ్లాదేశ్కి 60 కోట్ల రూపాయలు ఎలా మంజూరు చేస్తారు? ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని సులతా డియో ఎవరైతే బీజేడీ ఎంపీ నిలదీశారు. వాస్తవంగా బీజేపీ జాతీయవాద పార్టీ అని జాతీయవాదులు మద్దతిస్తారు. అంతేగాని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా జాతీయవాదులు, కాంగ్రెస్ కానీ కమ్యూనిస్టులు కానీ ఇతర ప్రాంతీయ పార్టీలు కానీ జాతీయవాదాన్ని వదిలేసి పూర్తిగా మైనారిటీ బుజ్జగింపు చర్యలతో చివరికి పాకిస్తాన్ని కూడా ప్రేమించే దౌర్భాగ్యంతో ఉన్నారు. కాబట్టి దాన్ని అంగీకరించని భారతీయ జనతా పార్టీ అంగీకరిస్తున్నంత మాత్రం భారతీయ జనతా పార్టీ చేసే ప్రతి పనికి మాలిన పనికి ఏమీ మద్దతు ఇవ్వరు. ప్రతి హిందుత్వవాది ఏం భారతీయ జనతా పార్టీ కార్యకర్త కాదు. సానుభూతి ఉంటుంది భారతీయ జనతా, ఎందుకంటే వాళ్ళు ఒక్కళ్ళ హిందుత్వం గురించి మాట్లాడతారు. మిగతా వాళ్ళు జాతీయవాదం, మిగతా వాళ్ళు హిందుత్వవాదం మాట్లాడితే భారతీయ జనతా పార్టీ కంటే అటుకు ప్రయారిటీ ఇస్తారు కూడా. అది గుర్తుపెట్టుకోవాలనడానికి సజీవ సాక్ష్యం ఇప్పుడు బీజేడీ ఎంపీ సులతా డియో. जब बांग्लादेश में हमारे हिंदुओं की हत्या होती है, हमारे ओडिया श्रमिकों की हत्या होती है, आप उसको पैसा दे रहे हो? क्यों दे रहे हो 60 करोड़? क्या सिंपैथी है? क्यों सिंपैथी? वो हमारे ऊपर सिंपैथी नहीं दिखाता, मगर आप सिंपैथी दिखा रहे हैं। और हमारा टैक्स का पैसा उसको बांग्लादेश को 60 करोड़ दे रहे हो। इससे लज्जाजनक बात हो ही नहीं सकती। हमारे यहाँ पर ओडिशा में क्या, सारा भारतवर्ष में बंगाली अगर कोई मुसलमान है उसको चुन चुन के उसको टॉर्चर किया जाता है। आप बांग्लादेश से प्यार कर रहे हैं। मैं तो ये बोलूंगी, बांग्लादेश से हमारे लोगों को वापस ले जाए और बांग्लादेश के అది ఘాటుగా స్పందించింది ఆవిడ. బంగ్లాదేశ్లో హిందువుల్ని ఊచకోతకు వస్తుంటే వాళ్ళకి తీసుకెళ్ళి భారతదేశంలో హిందువులు అందరూ కడుతున్న పన్నులు తీసుకెళ్ళి వాళ్ళకిస్తారా డబ్బులని నిలదీసింది.